హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. స్టోరీ లాస్ట్ వరకు వినండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. స్టోరీ పేరు వచ్చేసరికి బీర్బల్ని ప్రధానమంత్రిగా నియమించక ముందండి ఇది జరిగింది. మంత్రి అంటే మాటలా అనేదండి స్టోరీ పేరు. స్టోరీ లాస్ట్ వరకు వినండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. బీర్బల్ యొక్క తెలివిని చూసి మంత్రిగా నియమిస్తారు కదండి. బీర్బల్ ఏం చేశాడనేది ఈ స్టోరీ లాస్ట్లో మీకే అర్థమవుతుందండి. అక్బర్ బీర్బల్ని ప్రధానమంత్రిగా నియమించాలనుకుంటూ ఉన్న కాలం అది. కానీ అక్బర్ బంధువు హుస్సేన్ ఖాన్కి కూడా ఆ పదవిలో కూర్చోవాలని ఉండేది. ఆ విషయం గ్రహించిన అక్బర్ ఓ రోజు బీర్బల్ని హుస్సేన్ని పిలిచి ఓ లేఖ ఇచ్చాడు. దాన్ని బర్మా దేశపు రాజుకు ఇవ్వమని చెప్పాడు. బీర్బల్ హుస్సేన్ అలాగే చేశారు. ఆ లేఖని చూడగానే ఆ రాజు విస్తుపోయాడు. అందులో ఈ లేఖను తెచ్చిన వాళ్ళని రేపు చంపేయండి అని ఉంది. అక్బర్ ఆదేశించినట్టే ఆ రాజు ఉరికంబం సిద్ధం చేశాడు. ఆ విషయం తెలిసి హుస్సేన్ ఖాన్ రాత్రంతా భయంతో వణికిపోయాడు. బీర్బల్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు బర్మా రాజు ఇద్దరిని ఉరికంబం వద్దకు తీసుకెళ్లగానే బీర్బల్ అతన్ని కాదు, నన్ను ఉరితీయండి అని ముందుకెళ్ళాడు. తన వైపు వింతగా చూస్తున్న బర్మారాజుతో బీర్బల్, మీ దేశంలో ఉరిశిక్షకు గురైన రాజ ఉద్యోగులు మరు జన్మలో ఇక్కడే రాజుగా పుడతారని మా పాదుషాకి ఎవరో జ్యోతిష్యుడు చెప్పారట. వచ్చే జన్మలోనైనా సరే పొరుగు దేశానికి మనవాళ్లే రాజు అయితే మంచిదనుకొని మమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని చెప్పాడు బీర్బల్. బర్మా రాజుపైన అది బాగా పనిచేసింది. ఎన్ని జన్మలైనా సరే నా దేశానికి నా వారసులే రాజులు కావాలి అనుకున్న బర్మారాజు బీర్బల్ని హుస్సేన్ని వెంటనే తిరిగి పంపించేశాడు. తమ రాజ్యానికి రాగానే అక్బర్ దగ్గరికి వెళ్ళిన హుస్సేన్, పాదుషా, మీరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారని ఊహించలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దానికి అక్బర్, నేను అలా ఆదేశించినా సరే బీర్బల్ నీ ప్రాణాలతో పాటు తన ప్రాణాల్ని కాపాడుకోగలడని అన్నది నా నమ్మకం. అతని శక్తియుక్తులు నీకు తెలియాలని అలా చేశాను అన్నాడు. అనడమే కాదు, ఆ రోజే బీర్బల్ని ప్రధానమంత్రిని చేశాడు. విన్నారు కదండి, ఇది చిన్న స్టోరీ అయినా సరే చాలా బాగుంది కదండి ఈ స్టోరీ. అందుకోసమనే చిన్న స్టోరీ అయినా సరే మీకు ఈ స్టోరీ వినిపించాలని నేను ఈ స్టోరీ చెప్పానండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ గ్రో అవ్వాలంటే తప్పకుండా మీ సపోర్ట్ అనేది ఉండాలండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ చెప్పడం మీకోసమే కదండి. ఈ పెద్ద పెద్ద స్టోరీస్ చాలా అంటే చాలా టైం పడుతుందండి. నేను కొత్త కాబట్టి నాకైతే 3 hours 4 hours పడుతుందండి. అంత టైం స్పెండ్ చేసేది మీకోసమే కదండి. మీకు మంచిగా చెప్పాలి, మంచి మంచి కథలు చెప్పాలి, మీకు అన్నీ వినిపించాలి, మంచి మంచి స్టోరీస్ అని నేను ఇంత కష్టపడుతున్నానండి. దానికి ప్రతిఫలం నేనేం ఆశించడం లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అంతకన్నా నేనేం కోరుకోవడం లేదండి. తప్పకుండా నా ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన అందరికీ.